వెల్కమ్ బ్యాక్. సో మున్సిపల్ ఎన్నికల అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లీడ్ అయితే కొనసాగుతోంది. పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా వస్తోంది. అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభావం చూపిస్తోంది. మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ప్రభావం ఎక్కువ కొనసాగుతోంది. జగిత్యాల మున్సిపాలిటీలో కూడా బీజేపీ కొంత ప్రభావం చూపిస్తోంది. ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయం సాధించింది. కరీంనగర్, చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్, మరిపేడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అటు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీని. గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అటు కొడంగల్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కమింగ్ టు సంగారెడ్డి జిల్లాకు వస్తే ఇంద్రేశంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో, అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కటి సంబంధించి ఇప్పటికే 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మరోవర్ అటు కొడంగల్ ఇందాక చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఈ ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు మాత్రం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతానికి రాజ్ న్యూస్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. 5 మున్సిపాలిటీల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హాలియా మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హాలియా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటే 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఏకపక్ష విజయం కాంగ్రెస్ పార్టీ హాలియాలో సొంతం చేసుకుంది. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో 12 స్థానాలకు 6 కాంగ్రెస్ పార్టీ గతంలో కైవసం చేసుకొని సేమ్ మళ్ళీ అదే ట్రెండ్ మాత్రం కొనసాగిస్తోందని చెప్పాలి. గతంలో గెలిచినట్టుగానే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దూకుడుగా వెళ్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. ఈవెన్ నల్లగొండ జిల్లాలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి ఉమ్మడి నల్లగొండ జిల్లా. మరోవర్ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంటుంది. గత వైఎస్ఆర్ అభిమానుల ఆ సెంటిమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటా ఉంటుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో భారీ మెజార్టీ దిశగానే భారీ విజయాన్ని నమోదు చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫలితాల ప్రకారం 12 వార్డులకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 వార్డుల్ని కైవసం చేసుకొని నల్లగొండ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. మళ్ళీ ఆ పట్టును నిరూపించుకుందని చెప్పాలి. రైట్, గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్తే. 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 సో ఎట్లా చూస్తున్నారు రిజల్ట్స్ ని? పోటాపోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తోంది. అధికార పార్టీ కొంత లీడ్ హవా కొనసాగినా కానీ బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ స్థాయిని మాత్రం కాపాడుతూ వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషింది కనిపిస్తోంది. ఈవెన్ బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో, ఏదైతే కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభావం కొనసాగుతుంది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అక్కడ నాయకత్వ బలం కూడా కలిసి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కూడా నిజామాబాద్లో మహా అయితే 2-3 స్థానాలతోనే అక్కడ మేయర్ పీఠాన్ని కోల్పోయింది, మున్సిపాలిటీని కోల్పోయింది. సో ఇప్పుడు కొంత ఎడ్జ్ కనిపిస్తుందా? ఎట్లా చూడొచ్చు, ఎట్లా చూస్తున్నారు ఈ ట్రెండ్? ఒకటే శ్రీకాంత్ గారు, ముందు నుంచి కూడా నేను రాజకీయాల కాకుండా ఈ రోజైనా కనీస వాస్తవాలు మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి. సరే, సీట్ల సంఖ్యలో చూసినప్పుడు వాళ్ళకి రావచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 90% అన్నారు, కాక 80% అన్నారు. 80% అంటే మీరు ఇస్తున్నటువంటి చార్ట్ మనం చూసినట్టయితే లేదట్లా 52-53% ప్రకటించిన ఫలితాలలో 52-53-55 లోపలనే వాళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే వాస్తవానికి ఖమ్మం, నల్గొండ వాళ్ళకు కంచుకోట కాబట్టి అక్కడ వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి ఎక్కువ మున్సిపాలిటీలు కూడా అవే కనపడుతున్నటువంటిది. రెండవది ఏంటంటే వరంగల్లో కొంత భాగంలో వాళ్ళు రావచ్చు. మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి అనేటువంటిది వీస్తుంది. అది అల్టిమేట్ గా
ఫలితాలు మనకు కనపడుతుంది. ఎందుకంటే మేము నిజామాబాదు, కరీంనగర్ రెండు చూసుకున్నట్టయితే కూడా సుమారుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 50 సీట్లు 55 సీట్లు అక్కడ మేము గెలుస్తాం. ఏది కార్పొరేటర్స్ కు సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చినప్పటికి ఏంటంటే మేము ఉన్న పోటీలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం దీంట్లో. కాబట్టి ఒక రకంగా చూసినట్టయితే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో 106 సీట్లు గెలిచిందండి. 106 మున్సిపాలిటీలను అధికారంలో ఉన్నది కాబట్టి గెలవగలిగినారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి ఉన్నదని చెప్పి అయితే మనకు భావించడానికి వీల్లేదు. ప్రజలు ఇండిపెండెంట్లను గెలిపిస్తున్నారు రకరకాలుగా. కాబట్టి ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఈ ఎన్నికల్లో కనపడుతుంది. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అంచనా లేదు. కానీ మనం అనుకున్నట్టుగా 70-75% లీడ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. వాస్తవానికి ప్రకటించినటువంటి ఫలితాల లోపల 54-55% ఉంది. కాబట్టి ప్రభుత్వము మీద అసంతృప్తి అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి సంఖ్య ఇప్పుడు 10 వచ్చిన వాడు గెలుస్తాడు, 9 వచ్చిన వాడు ఓడిపోతాడు. మీకు తెలియనే ఉంది శ్రీకాంత్ గారు ఒక్క ఓటుతో. ఆ లెక్కలో వాళ్ళు సంతృప్తి పడితే పడవచ్చు కాక మనం మొత్తం ఫైనల్ గా పిక్చర్ వచ్చిన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనను సమర్థిస్తున్నారు లేదా అనుకున్నట్టుగా. చాలా మంది అనుకోలేదు బీఆర్ఎస్ పార్టీ ఆ లెవెల్లో ముందుకు వస్తుందని చెప్పి. వాస్తవమే కదా, బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చినాం అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ప్రభుత్వం మీద ఉన్నమాట. అటు బీఆర్ఎస్ రూపంలో కనపడవచ్చు, మా రూపంలో కనపడవచ్చు, ఇండిపెండెంట్ల రూపంలో కూడా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం శ్రీకాంత్ గారు. వెంకరెడ్డి గారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జిల్లాల నుంచి అప్డేట్ చూద్దాం. కరీంనగర్ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ చతుర్ముఖ పోర్ అనుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అక్కడ